मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మనం వచ్చేసాం. రండి రండి లోపలికి రండి. లోపల ఇంకా బాగుంటుంది. టెన్నిస్ కోర్ట్. వావ్! స్విమ్మింగ్ పూల్. వావ్ వావ్! అరే వా, హాలిడేని ఎంజాయ్ చేయడానికి ఇంతకంటే మంచి ప్లేస్ మనకి ఎక్కడా దొరకదు. ఏంటి అనుమానమా? నా పేరు లచ్చ, నేను పనిచేస్తాను సూపర్ గా. ఇంకో 7 రోజులు మీరు ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చు. మీకేమైనా కావాలంటే నిరభ్యంతరంగా నాకు ఫోన్ చేసి అడగచ్చు. ఎవరికి సార్ కాల్ చేయాలి? ఇది నా నెంబర్. నా పేరు లచ్చ, నేను పనిచేస్తాను సూపర్ గా. అలాగా లచ్చాజీ, ఇదిగోండి అడ్వాన్స్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ స్టే. డబ్బులు వచ్చేసాయి, రా వెళ్దాం. లచ్చా అన్న, అసలు మీరు ఏం చేస్తున్నారు? ఓనర్ కి తెలియకుండా అతని బగ్గలాన్ని ఇలా రెంట్కిస్తున్నారు. అరే మన సార్ ఫారెన్ లో ఉన్నారు కదా, 2 సంవత్సరాలుగా ఇటువైపు రానే లేదు. బంగ్లా ఖాళీగానే కదా ఉంది. ఒకవేళ అతనికి తెలిసిపోతే ఆయనకెలా తెలుస్తుంది? నా పని ఇదే కదా. ఇక్కడ ఇలా డబ్బున్న వాళ్ళ ఇల్లు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇక్కడికి రానే రారు. నా లాంటి తెలివైన వాళ్ళు వీటిని రెంట్కి ఇచ్చి బాగా డబ్బులు సంపాదిస్తాం. అవును. మీరు చాలా పెద్ద మనిషి అన్నయ్య. నా పేరు లచ్చ, నేను పని చేస్తాను సూపర్ గా. తమ్ముడు, నా షాట్ ని చూడు. పాపెట్టు మునిగిపోతున్నాడు. నేను కాపాడతాను. హనీవెల్ అక్కడ కాపాడుతున్నాడా, కచేరీ చేస్తున్నాడా? ఇకెప్పుడు ఏ టెన్షన్ లేదు. నేనిప్పుడు వాల్ ని ఓపెన్ చేశాను. కాసేపట్లో నీళ్ళంతా పోతాయి. ఇక పాపట్ మునిగిపోడు కదా. గాడిదా! తమ్ముడు, పోపట్ మిరపకాయని తిని ఫైర్ షాట్స్ ని వదులుతాడు కదా, ఇప్పుడు ఎందుకని వాటర్ షాట్స్ వదులుతున్నాడు? ఎందుకంటే నువ్వు విసిరిన దాంట్లో నేను చిక్కుకున్నందువల్ల మునిగిపోయి ఎక్కువ నీళ్లు తాగేశాను. ఏంటి అనుమానమా? ఇలాగేనా టెన్నిస్ ఆట ఆడేది? కాపాడండి, కాపాడండి. ఎందుకు అరుస్తున్నావు? కాపాడేశాం. ఇటు చూడు, పోపట్ నా చేతిలోనే ఉన్నాడు. అరే నన్ను కాపాడండి, పూల్లో అసలు నీళ్లే లేవు, నేను కింద పడిపోతాను. నువ్వేం దిగులు పడకు, నేను మళ్ళీ నీళ్ళని ఫిల్ చేసేస్తానులే. ఏ గాడిదా, వాడు చేయి పట్టుకుని పైకి లాగో. అని నీకు చేతులు జోడించి మొక్కుతున్నాను. వెకేషన్ వెకేషన్ గానే ఉండనివ్వు. రండి, ప్రశాంతంగా బాల్కనీలో కూర్చొని జ్యూసులు తాగుదాం. ఓకే. హలో ఇలా చూడే, నేను జాన్ జాహర్ సార్, మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు సార్?
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడే ఉన్నాను. ఏంటి ఇక్కడ? ఎక్కడ? ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిపోయాను. ఇంకాసేపట్లో వచ్చేస్తాను. నా బంగ్లాని క్లీన్ చేసి ఉంచు. ఏంటి ఈయన హఠాత్తుగా వచ్చారు? బంగ్లాలో గెస్ట్లు ఉన్నారే. లచ్చా, ఏదైనా ఆలోచించరా సూపర్ గా. అరే మిస్టర్ లచ్చా, ఏంటి బట్టలు లేకుండా అరకొరగా వచ్చారు? అదా, నేను పని చేయడానికి వచ్చాను చాలా సూపర్ గా. ఏమిటా పని? నేను మీకోసం ఇంకొక బంగ్లాని రెడీ చేశాను. మేము ఎలా 2 బంగ్లాల్లో ఉంటామో మీరే చెప్పండి. వద్దు, మీరు ఇక్కడ ఉండొద్దు, అక్కడికి వెళ్ళి ఉండండి. అది దీనికంటే సూపర్ గా ఉంటుంది. ఒకవైపు చూస్తే లోయ ఉంటుంది, ఇంకోవైపు గ్రద్ద ఉంటుంది. అది అలా ఎగురుతూనే ఉంటుంది. వద్దు వద్దు, గ్రద్ద వల్ల నాకు అపాయం. ఏంటి అనుమానమా? నేను మీకు 2 days 2 nights ఫ్రీగా ఉండడానికి అనుమతి ఇస్తాను. అప్పుడు దాని వల్ల సమస్య ఎక్కువ అవుతుంది కదా. అవన్నీ బంగ్లాలోకి రావు నాన్నా. కానీ మేము 2 రోజులు ఎక్స్ట్రాగా ఉంటాం కదా. కానీ నాకు ఎక్స్ట్రా జ్యూస్ కావాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, కింద పెస్ట్ కంట్రోల్ కి మందు కొట్టాను. కిందకి వెళ్ళకండి. ఇదిగో, అని ఏమన్నా గాగ్రోచ్ అనుకున్నావా? నువ్వు వెళ్ళి హని, నా కోసం వెళ్ళి తీసుకురా. అరే, వెళ్ళిపోతున్నాడే. అతను నేను ఎలా హ్యాండిల్ చేయాలి అర్థం కావట్లేదే. అరే, యజమాని వచ్చేసరే. ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా చూడు, జ్యూస్ అంతా పైకి తీసుకువెళ్ళు, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. అవునవును, అది కూడా కరెక్టే. లచ్చా, నువ్వా? అవును, ఇంట్లో కాక్రోచెస్ ఎక్కువైపోయాయి కదా, అందుకే పెస్ట్ కంట్రోల్ చేశాను. మీరు ఒక 2 రోజులు హోటల్లో ఉంటారా యజమాని గారు? ఎందుకో? టెస్ట్ కంట్రోల్ ని ఇక్కడే కదా చేసావు. నేను నా బెడ్రూమ్ లో స్టే చేస్తాను. వద్దు, బెడ్రూమ్ లో నీళ్లు లీక్ అవుతూ ఉన్నాయి, అందుకే వెళ్ళొద్దు. అందుకే మీరు అక్కడికి వెళ్ళకుండా ఉంటేనే బాగుంటుంది. మీకు పెద్దగా అక్కడ సౌకర్యం ఉండదు. ఇంట్లో 5 బెడ్రూమ్లు ఉన్నాయి. రైట్ బెడ్రూమ్ లో ఉంటాను. అరే అటు చూడండి, ఎవరో రూమ్ లో లైట్ ఇప్పుడే ఆన్ చేశారు. అరే, ఈ లైట్ దానికి అదే ఎలా ఆన్ అయ్యింది? అందుకే మిమ్మల్ని ఇంకొక బంగ్లాలో ఉండమన్నాను. ఇక్కడ ఒక దెయ్యం ఉంది. దెయ్యం లాంటివి ఎక్కడ ఉండవో. దొంగ అయి ఉంటాడేమో. నేను వెళ్ళి చూస్తాను. ఒకవేళ దొంగడైనా అయ్యుండొచ్చు. ఎందుకు మీకు అనవసరంగా రిస్క్? నా పేరు లచ్చా, నేను పనిచేస్తాను సూపర్ గా. రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మేము దొంగల్ని చూసి భయపడి పారిపోయే వాళ్ళం కాదు, వాళ్ళని పట్టుకొని తన్నే వాళ్ళం. రండి వెళ్దాం. తమ్ముడు, అదిగో అక్కడున్నారు దొంగలు. వాళ్ళందరినీ పట్టుకోండి. కోటు సూటు వేసుకుని దొంగతనాలు చేస్తావా? దొంగ? నా పేరు జాంజర్. జాంజర్ అయితే ఏంటి? నీ తల మీద కొమ్ములేమన్నా మొలిచాయా? ఈ బంగ్లా ఓనర్ నేనే. అసలు నిజమైన దొంగలు మీరే. మేమేమి దొంగలం కాదు. మేము ఈ బంగ్లాని రెంట్కి తీసుకుందాం. నువ్వే దొంగవి. నేను ఓనర్. కావాలంటే అతను అడుగో. మేము గెస్ట్లు. లచ్చ దగ్గరే అడగండి.
నా పేరు లచ్చా. నేను ఈసారి ఏ పని చేయలేదు, సూపర్ గా. ఓ అసలు నువ్వేం దాస్తున్నావు? మర్యాదగా నిజం చెప్పు. మీరందరూ అంటున్నది కరెక్టే. ఈయనే ఓనర్. వీళ్ళు బంగ్లాలో రెంట్ కు ఉన్నారు. సార్ మీరు ఒక 2 సంవత్సరాలుగా ఇక్కడికి రాలేదా? అందుకని నేనేం చేస్తున్నానంటే ఇక్కడికి వస్తున్న టూరిస్టులకి రెంట్ కిచ్చి డబ్బులు సంపాదిస్తున్నాను. దీన్ని నేను ఒక వృత్తిలాగానే చేస్తున్నాను. మమ్మల్ని నువ్వు మోసం చేసావా? నన్ను కొట్టకండి, దయచేసి నన్ను వదిలేయండి. నేను ఊరికి వదిలిపెట్టాను. మా డబ్బుల్ని నువ్వు వేస్ట్ చేసావు. ఇప్పుడు మేము 7 రోజులు ఎక్కడుంటాము? మీరు ఇక్కడే ఉండండి. ఇది పెద్ద బంగ్లా. నేను రేపు బయలుదేరిపోతాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళ ఉన్నారు. డబ్బులు కూడా ఇచ్చారు. మీకెందుకని లాస్ అవ్వాలి? అసలు మీ వల్లే ఈ ఫ్రాడ్ నాకు దొరికాడు. నా దృష్టిగా ఇక్కడే ఉండండి. థాంక్స్. మరి ఇతని మనం ఏం చేద్దాం? వీడిని నా బాడీ గార్డ్ స్టేషన్ కి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళండి. ఇదిగో లచ్చా, ఇక నుంచైనా మంచి పనులు చేయడం నేర్చుకో. లేదంటే నువ్వు ఎప్పుడు ఇలా తన్నులు తినాల్సిందే. ఏంటి అనుమానమా? Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.